హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీ బ్లాగ్స్. ఇది నరేష్ లైఫ్ సెక్షన్ మీరు చూస్తుంది ఎన్సీ బ్లాగ్. కొత్తగా ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. యా నేను ఈ వీడియోలో మీకు గోవా టూర్ గురించి అయితే చెప్పబోతున్నాను. మేజర్గా గోవాకి కావాలంటే మేజర్గా ట్రాన్స్పోర్టేషన్ అంతే కదా. ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ అండ్ అకామిడేషన్, ఈ మూడు ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. గోవాకని కాదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎటైనా రావచ్చు. మేజర్ అయితే ట్రాన్స్పోర్టేషన్. మీకు తక్కువ ఖర్చులో తక్కువ బడ్జెట్లో కావాలి అంటే మాత్రం ట్రైన్కి రండి. చాలా తక్కువలో అయిపోతుంది. కొంచెం అడ్వాన్స్ బుక్ చేసుకున్నారు అనుకో 1000 రూపీస్లో హైదరాబాద్ టు గోవా, గోవా టు హైదరాబాద్ ఈజీగా వచ్చేయచ్చు స్లీపర్ క్లాస్లో. ఇంకా చీప్ కావాలంటే 600లో కూడా అవుతుంది. కాకపోతే జనరల్ టికెట్ కొంచెం ఇబ్బంది అవుతుంది. స్లీపర్ క్లాస్ అనుకో కొంచెం బెటర్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక 4 మెంబర్స్ అనుకో, మంచిగా రూమ్ తీసుకోండి. 1000 రూపీస్ది 500 పడుతుంది. 3 రోజులు కలిపి తక్కువనే అవుతుంది కదా. సో అట్లా మళ్ళీ ఇద్దరు ఫుడ్కి ఒక 1500 వరకు అవుతాయి. మంచి ఫుడ్, మన తెలుగు ఫుడ్ దొరికితే, ఆంధ్ర ఫుడ్ తెలుగు ఫుడ్ మన దగ్గర దొరుకుతాయి. ఈజీగా చిల్ అయిపోవచ్చు. ఇక డ్రింక్స్ అంటే ఇక మనకు చెప్పక్కర్లేదు. ఇక్కడ బీర్ కాస్ట్ చాలా చీప్. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, సెట్ అయిపోతారు. ఇంకా ఇక లోకల్ సైట్స్ మీకు ఏముంది, అన్ని బీచెస్ ఎటు వెళ్ళినా అవే బీచెస్ ఉంటాయి, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు. తిరిగేస్తే అయిపోతుంది. మీకు నచ్చిన ప్లేసెస్ చూస్ చేసుకొని తిరిగేసేయండి అంతే. ద మేజర్ అట్రాక్షన్ అయితే ఈ కాలంగా బాగా బీచ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ప్రజెంట్ నేను ఏప్రిల్లో ఉన్నా కాబట్టి కొంచెం ఆఫ్ సీజన్ అయినా కూడా ఈ బీచ్లో పార్టీ వైపు ఉంటుంది. మిగతా బీచ్లు కామ్ కావాలనుకుంటే మన సౌత్ గోవా వెళ్ళిననుకో కామర్ బీచెస్ ఉంటాయి అన్నట్టు అట్లా. ఓకే, మిగతా మరిన్ని డీటెయిల్స్ మీకు త్వరలో షేర్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్. స్టే ట్యూన్ టు మై ఛానల్.